మామ చాలా మంది స్టాప్ లాస్ పెట్టేటప్పుడు పెద్ద మిస్టేక్ చేస్తారు మామ. అందరు కరెక్ట్ ప్రాపర్ స్టాప్ లాస్ అయితే పెట్టారు. స్మాల్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ కంపెనీస్కి సేమ్ స్టాప్ లాసెస్ పెడతారు, కానీ కరెక్ట్ కాదు మామ. సో నేను ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. సో ఈ వండల్ ఎలక్ట్రికల్ ఇది ఒక స్మాల్ క్యాప్ రిలేటెడ్ స్టాక్ ఇది. ఓకే, సో సపోజ్ ఎవరైతే ఇక్కడ ఎంటర్ అయినారో సో వాళ్ళ స్టాప్ లాస్ వైడ్గా పెట్టుకోవాలి. ఎక్కడంటే ఈ ట్రెండ్ లైన్ కింద పెట్టుకోవాలి మామ, ఏదర్ ఇయర్ ఆర్ ఇయర్. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు వాళ్ళ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకోవాలి, ఈ ట్రెండ్ లైన్ కింద పెట్టుకోవాలి ఆర్ దీని కింద పెట్టుకోవాలి రీసెంట్ స్వింగ్లో. ఎందుకు అంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో వాలటిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. 10%, 15% ఒకటే రోజులో ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే మనం వైడ్గా పెట్టుకోవాలి మనం. ఓకే, సో మన రిస్క్ మేనేజ్మెంట్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. అండ్ సపోజ్ నేను ఒకవేళ లార్జ్ క్యాప్లో నేను ఎంట్రీ తీసుకుంటున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు, ఫర్ సపోజ్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు వాళ్ళ స్టాప్ లాస్ దీని కింద పెట్టుకోవచ్చు మామ, విచ్ ఈస్ 5%. సో లార్జ్ క్యాప్లో వాలటిలిటీ అనేది తక్కువ ఉంటుంది మనకి. సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అందుకని అక్కడ స్టాప్ లాస్ పెద్దగా పెట్టుకోవాలి అండ్ లార్జ్ క్యాప్లో చిన్నగా పెట్టుకోవచ్చు మామ. థ్యాంక్ యూ.